జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 18 సెప్టెంబర్ 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి ఉదయం 8:04:13 వరకు. తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 4:19:30 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11:11 వరకు. వర్జం రాత్రి 7:25:43 నుండి రాత్రి 8:49:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45:24 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అమృత గడులు తెల్లవారుజామున 3:51:15 నుండి 5:15:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:09:42 నుండి 1:40:50 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపారపరమైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిసెట్ రంగం వారు పంతాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రిసెట్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రిసెట్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది.
ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రిషట్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రిషట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తోజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రిషట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల సహచరులకు సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీ పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రిషట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 5.
ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి, ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీలో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. అమ్మ జయగురత అమ్మ, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. నా పేరు ప్రత్యూష. అమ్మ పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. ప్రత్యూష గారు 21/10/1994 అండి. 94. టైం అమ్మా? సాయంత్రం 6 గంటలకి. 6 గంటల 5:30 నుండి 6. ఓకే. ఎక్కడ పుట్టారు మీరు? కోటమర్తి అనే విలేజ్ లో పుట్టారు. ఎక్కడ వస్తుందమ్మా అది? యాదాద్రి డిస్టిక్. ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ప్రత్యూష గారు భరణి నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి. మేషరాశి, మేష లగ్నం అంటారు. ఓకే అమ్మా, తెలుసా మీకు లగ్నం అని? ఓకే. మేషరాశి, మేష లగ్నం కూడా. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మహర్దశ రాహు మహర్దశ అమ్మ. జాతకరీత్యా ఏంటంటే శని స్వక్షేత్రంలో ఉండటం, లగ్నమందు చంద్రుడి యొక్క స్థితి బాగుండటం, ఇవన్నీ కూడా మంచివే. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే అమ్మ, రవి రాహు బుధుల వలన మీకు ఇబ్బంది ఎక్కువగా చూపిస్తుంది. శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నారు. అందువల్ల రవి రాహు బుధ శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, గురు శుక్రుల యొక్క కలయిక ఆడపిల్లలకి సహజంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకి, స్కిన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. తర్వాత సప్తమ స్థానం ముందు నీచగ్రహం ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, కుటుంబ సౌఖ్యము ఇబ్బందులు, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాల్లో కొంత అసంతృప్తికరంగా ఉండడానికి కారణం అవుతుంది. మన ఆలోచన ఆచరణకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బుధ, రవి, రాహు, గురులకి రోజు శ్లోకాలు చేసుకోవడం, డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేసుకోవడం వల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తాయమ్మా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. యాక్చువల్లీ నాకు జాబ్ మారాలని ఒక 2 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నానండి. అమ్మా, అది కుదరట్లేదు అసలు, అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా ఎప్పుడైనా చేయడానికి ట్రై చేసినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వట్లేదు. జాబ్ మారితే. మీరేం చేస్తుంటారమ్మా? నేను సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మీకు జాబ్ మారే అవకాశం అనేది 2024 జనవరి నుంచి బాగుంది. ఓకే. అయితే ఎందుకు జాబ్ రావడం లేదంటే, ఈ జాతకానికి సప్తమ స్థానం ముందు రవి నీచ స్థితిలో ఉంటాము, బుధ రాహులతో కలిసి ఉండడం వల్ల మనకి కలగడం లేదు. అందువల్ల నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని డబ్బుందాన్ని బట్టి జపాలు కనుక చేసుకుంటూ దుర్గమ్మ వారిని ఆరాధిస్తుంటే తప్పనిసరిగా జాబ్ మారుతారు. అంటే ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి ఏమైనా డిలే అయిందేమో, కానీ మామూలుగా జాబ్ మార్పు వస్తుంది. తర్వాత మీకు ఆన్సైట్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ యాక్చువల్గా విదేశాల్లో స్థిరపడేటువంటి యోగాలు ఉన్న జాతకంగా చూపిస్తుంది. ఇది మీకున్న కండిషన్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే యూఎస్ కూడా ట్రై చేశానండి, అలా అది కూడా అసలు ఏది అవ్వకపోవడానికి కారణం ఏంటి? రవి నీచి కదా. సప్తమ స్థానం ఉంది, రవి నీచిలో ఉన్నప్పుడు రాహుతో కలిసినప్పుడు ఫలితాలు రావు. నువ్వు కంపల్సరీ నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు నేను చెప్పినది చేయండి మీరు. రవి రాహు బుధులు అండి, మెయిన్ రవి రాహు బుధులు పెట్టుకోండి ఫస్ట్. ఇది జాబ్కి సంబంధించి, మీ హెల్త్కి సంబంధించి. ఓకే. శుక్రుడు అనేది తర్వాత చూద్దరు, కానీ ఫస్ట్ రవి రాహు బుధులు శ్లోకాలు చేయండి. తర్వాత డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి, దుర్గమ్మ వారిని దర్శించండి, ఆరాధించండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి విజయవాడ అమ్మవారికి ఖడ్గమాలచ్చిన చేయించండి అమ్మ. తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. విదేశాలు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే మరి ఇప్పుడు రాహుదశ నడుస్తుంది 2018 నుండి. రవి రాహు బుధులు కలిసి యోగం పోతుంది మేషలగ్నానికి, ఆ యోగం రాదు. ఇప్పుడు మీరు చేసుకుంటే ఫలితాలు వస్తాయి, డెఫినెట్గా వస్తుంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఏమి అటెండ్ అయ్యారమ్మా మీరు?
ఈ మధ్య కొన్ని అంటే కాల్స్ కూడా రావట్లేదండి. మార్కెట్ ఎవరికి రావట్లేదమ్మా అసలు. మీరు మార్కెట్ మళ్ళీ చెప్తామంటున్నారు, కాల్ చేయట్లేదు. ఇప్పుడు వస్తాయమ్మా కాల్స్. ఇప్పుడు యూఎస్ లో ఎలక్షన్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఎవరికి కాల్స్ అనేది 0 అయిపోయింది ఎక్కడ కూడా. ఓకే, మెకెన్సీలోనే 60% లేపేశారు, ఇంటెల్లో లేపేశారు, మొత్తం ఆగం ఉంది. నేను ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. అసలు మెకెన్సీ లాంటి కంపెనీస్లోనే ఇలాగ అట్రిషన్ ఉందంటే మనం ఆలోచించాలి కదా. అయితే నేను చెప్పినట్టు మీరు చేయండి. మీరు జనవరి కల్లా జాబ్ మారిపోతే అప్పుడు అడగండి. ఓకే, నాకు ఈ మార్కెట్ కండిషన్స్ అయినా నాకు అనవసరం, కానీ మీరు సిన్సియర్గా పొద్దున్న 6 లోపు నేను చెప్పిన రవి బుధ రాహుల్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి జపాలు చేయించండి. ఒకసారి విజయవాడ అమ్మవారిని దర్శించి ఖడ్గమాలక్ష్యం చేయించండి. డెఫినెట్గా జనవరి కల్లా జాబ్ వస్తుంది. ఓకే, తర్వాత విదేశీ ప్రయత్నాలు ట్రై చేయండి, విదేశాలకు వెళ్తారు. చెప్పండి, ఇంకో అడుగుతున్నారు. అది వివాహ జీవితం ఎలా ఉంది? వివాహ జీవితంలో కొద్దిగా ఏదన్నా ఇప్పుడు మీ షిఫ్ట్ల వల్ల తేడా వల్ల కానీ, ఆయన వర్క్లో ప్రెషర్ ఉండటం వల్ల కానీ, లేట్ నైట్ వర్క్స్ వల్ల కానీ లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారని చూపిస్తుంది. దానికి కూడా చిన్న గొడవలు కూడా అది కామన్ అమ్మా, ప్రతి ఒక్కరికి అవుతాయి కదా. ఇప్పుడు మనం ట్రాఫిక్ అన్నా రోడ్డు మీద వెళ్తే ఏదో దెబ్బ తగులుతుంది కదా. ఫ్యామిలీ అన్నా గొడవలు ఉంటాయి, కానీ ఇక్కడ రావడానికి కారణాలు వర్క్ ప్రెషరు, ఇంటెలెక్చువల్ ఈగోస్ మీ ఇద్దరి మధ్య. అది కామన్ అమ్మ, సహజంగా వచ్చేవి అందరికి కూడా. పెద్ద పట్టించుకోకండి, ఇద్దరు వెళ్ళి కట్మాలక్ష్యం చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. సరేనా? సంతానం అమ్మ అమ్మాయిలా లేకపోతే ఏంటి? ఒక అమ్మాయి. స్త్రీ సంతానం ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. మీరు ఒక పని చేయండి, రెడ్ స్పినల్ దొరుకుతుందమ్మా స్టోన్. రెడ్ స్పినల్, RED, రెడ్ SPINEL స్పినల్. యాక్చువల్గా అయితే రూబీస్ అనేవి వేసుకోవాలి, కానీ ఒరిజినల్ రూబీస్ ప్రపంచంలో లేవు. పింక్ సఫైర్ సజెస్ట్ చేస్తా. పింక్ సఫైర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. శ్రీలంక మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల రెడ్ స్పినల్ అని దొరుకుతుంది, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి వేసుకోండి. ఓకే, అది చాలా ఎకానమీలో దొరుకుతుంది మీకు. సరేనా? అది మీ ఇష్టం. కాదమ్మా, నీకు జాబ్లో రికగ్నేషన్ రావడానికి, మంచి స్థితి, బాస్ మీరు చేసిన ప్రాజెక్టులకి రికగ్నేషన్ ఇవ్వడానికి పనికొస్తుంది. సంతానం గురించి కాదమ్మా నేను చెప్పే శ్లోకాలు. సంతానం అభివృద్ధికి, సంతానానికి, మీ ఇద్దరి మధ్య అన్యోన్యతకు, మీ యొక్క జాబ్ అన్నిటికీ పనికొస్తాయి నేను చెప్పేవి. రింగ్ అనేది ఏంటంటే మీకు అధికార యోగాల కోసము, మంచి ఉద్యోగం రావడం కోసము, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం రెడ్ స్పినల్ వేసుకోమంటున్నాను గోల్డ్లో. రెడ్ స్పినల్ SPINEL. ఇది సెమీ ప్రెషియస్ స్టోన్ అమ్మా. మనకి ప్రెషియస్ స్టోన్ దొరకనప్పుడు సెమీ ప్రెషియస్కి వెళ్తాం. ఇప్పుడు నేను ఐఫోన్ కొనుక్కోలేను, నేనేం చేస్తాను, మామూలు ఫోన్ కొనుక్కుంటాను 20,000 పెట్టి. అర్థమైందా? పని అయితే అవుతుంది కదా. అట్లాగే మనకేంటంటే ఇప్పుడు రూబీ అని చెప్తే నమ్మకండి. ప్రపంచం రూబీ మీకు ₹1,00,00,000 పెట్టండి, ఒరిజినల్ రూబీ దొరకదు. అర్థమైందా? అందుకని పింక్ సఫైర్కి వెళ్ళొచ్చు. పింక్ సఫైర్ మీరు క్యాపబుల్ అనుకుంటే ఈరోజు చాలా ఎక్స్పెన్సివ్ ఉందమ్మా. 30,000 40,000 పైన పర్ క్యారెట్స్ చెప్తున్నారు. అది కూడా సామాన్యులకు అందుబాటులేదు. అందువలన వెళ్తే రెడ్ స్పినల్కి వెళ్ళండి. రెడ్ స్పినల్ తక్కువ కాస్ట్లో దొరికిపోతుంది మీకు. పర్ క్యారెట్ 5-6,000 దొరికిపోతుంది. ఓకే, మంచి క్వాలిటీ. అలా కాకుండా ఆర్డినరీ క్వాలిటీ అయితే ₹1,000 దొరికిపోతుంది. అది కానీ ఫలితాలు ఈజీగా వస్తాయమ్మా, ఈక్వల్గా వస్తాయి ఫలితాలు. సరేనా? జయగురత్ అమ్మ, శుభం అమ్మ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం సార్. జయగురత్ అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నల్గొండ సార్. పేరు? నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. సందీప్ నా పేరు. సందీప్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి. పుట్టిన తేదీరాలు చెప్పండి. 1997 5వ నెల 31 మే 1997. టైం అమ్మా? 6:30 మార్నింగ్. ఎక్కడ పుట్టారు? నల్గొండేనా? నల్గొండ కాదు, హైదరాబాద్ లో పుట్టాను. ఉత్తరాభద్ర నక్షత్రం, 2వ పాదం, మీన రాశి, వృషభ లగ్నం అంటారు. ఓకే, మీ జాతక రీత్యా శని చాలా బలంగా ఉన్నాడు, రవి బాగున్నారు. అందువల్ల ఏంటంటే మంచి యోగ జాతకంగా మనకు తెలుస్తుంది. అయితే మీ జాతకంలో బుధ మహర్దశ ఎండింగ్లో ఉంది. ఇప్పుడు బుధ మహర్దశ, బుధుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల కుటుంబం ముందు ఆర్థికంగా మీ యొక్క ప్రణాళికలన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వృత్తిపరంగా. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి? 26 వరకు ఉంటాయి, 2026 వరకు ఉంటాయి. దానికి కానీ మీరు ఏం చేయాలి? కుజ గురు బుధులు రోజు శ్లోకాలు చేస్తూ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు చనిపోయారండి. తండ్రి యొక్క సుఖ సౌఖ్యాలు లేవు ఇక్కడ, అందుకనే నేను అడిగా. ఇప్పుడు చెప్పు నాన్న, నీ డౌట్ లేని చెప్పు. ఏం లేదు, కొంచెం మ్యారేజ్ అవ్వట్లేదు, నేను ఏదైనా పని చేస్తున్నా కానీ అది మధ్యలో. ఏం చేస్తుంటారు సందీప్? మీరు ఏం చేస్తుంటారు? జాబ్ ఏం చేస్తుంటారు? నేను ఫాగింగ్ మిషన్స్ రిపేర్ చేస్తుంటాను. ఏంటి సార్? ఫాగింగ్ మిషన్స్ అంటే దొమ్మలకు పొగొడతారు కదా, అవి తయారు చేసి గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముతుంటాను. ఓకే, సరే గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముతుంటారు. మంచి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు రావు, ఎందుకంటే గురుడు నీచిలో ఉన్నాడు కదా, నీకు రావాల్సినంత ఆగిపోతుంటాయి. కుజ గురు బుద్ధులకి రోజు శ్లోకాలు చేయి, లక్ష్మీనరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించు, నీ వ్యాపారం అభివృద్ధి చెందుతూ పెళ్ళి అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మాకు పెళ్లి యోగం ఉందంటారు గురుజీ ఉంది ఉంది నడుస్తుంది, ఇప్పుడు పెళ్లి యోగం నడుస్తుంది. నడుస్తుందా? ఓకే నడుస్తుంది. ఓకే సరేనా? థ్యాంక్స్ అండి. ఓకే అండి. మంచిదండి, శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. జయగులత నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు అప్పలకొండ. అప్పలకొండ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అప్పలకొండ గారు మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం సార్. చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి బాబు గురించి తెలుసుకోండి. పాప పేరు పుట్టిన తేరాలు ఇవ్వండి అప్పలకొండ గారు. పాప పేరు విక్రమంతి శ్రావణి సార్. శ్రావణి. 2005 సెప్టెంబర్ 11వ తారీఖు పుట్టింది సార్. 11 సెప్టెంబర్ 2005. 2005 సార్. టైం 11 ఉదయం 11. ఉదయం 11 గంటలకు. ఎక్కడ? వైజాగేనా? చింతపల్లి సార్. చూడమ్మా, జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి పాప. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అండి. పాప జాతకరీత్యా రవి చాలా బలంగా ఉన్నారండి, గురుడు బాగున్నారు. అదే జాతకంలో అండి మంచి విద్యాయోగాలు, ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బుధుడు చంద్రుడు కుజుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి. బుధ చంద్ర కుజులకి పాపను రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. ఏమాత్రం అవకాశం ఉన్నా బుధ కుజ చంద్రుడికి జపాలు చేయించండి. అవును సార్. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. పాపకి ఏమైనా పూజలు గట్రా ఏమీ అవసరం లేదు కదా సార్? అంటే బుధుడు చంద్రుడు కుజుడు వీళ్ళని చేసుకోవడం వల్ల అమ్మాయి లైఫ్ బాగుంటుంది. బ్రెయిన్ అంటే శుక్ర మహాదశ నడుస్తుంది, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అయినప్పటికి కూడా రవి బుధులు కలయిక సిల్లీ మిస్టేక్ చేస్తారు. మామూలుగా ఏమై అంటే ఎంపీసీలోకి ఉందా లేకపోతే ఎట్లాగా? పాప చదువుతుంది సార్. ఏం చదువుతుంది అమ్మాయి? ఫస్ట్ పాప బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, బుధుడు రవి కలిశారు కాబట్టి ఆ అమ్మాయికి నీటిలో ర్యాంక్ వచ్చి ఉండదు, అందుకే నర్సింగ్ చేశారు. మీకు అర్థమైందా? యోగం తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే ఈ పరిహారాలు రోజు చదువుకోవడం వల్ల మంచిది అవుతుంది. ఇప్పుడు నర్సింగ్ చేశాక ఏం చేస్తారు? నర్సింగ్ చేసాక ఎంఎస్సీ చేస్తానన్నారు సార్ పాప. మరి చూడండి, మళ్ళీ ఎంఎస్సీ నర్సింగ్ మళ్ళీ నర్సింగ్ అవుతుంది. ఒకవేళ విదేశాలకు పంపించాలని చూస్తున్నారు నర్సింగ్ చేసి? ఇంకా ఆలోచించలేదు సార్. ఓకే, ఈ అమ్మాయికి భవిష్యత్తు చాలా బాగుంది, మీరు నర్సింగ్ చేసి అలా పంపించవచ్చు. లేదనుకోండి, ఇప్పుడు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. నర్సింగ్ అయిపోయిన తర్వాత అమ్మాయికి ఎంబీఏ హెల్త్ మేనేజ్మెంట్. నర్సింగ్ అనేసరికి ఒక లిమిటెడ్గా ఉంటుంది, జాబ్ పొజిషన్స్ కానీ ఇవన్నీ కూడా మంచిదే. కానీ ఏంటంటే ఎదగాలి. ఇప్పుడు నర్సు హెడ్ స్టాఫ్ ఏం అవ్వడానికి టైం పడుతుంది. అలా కాకుండా ఎంఐ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత డిఫరెంట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎమ్స్ కావచ్చు, ఐఎంటీ, ఐఎండి, లేకపోతే ఇక్కడ మంచిగా ఇన్స్టిట్యూట్లో చేస్తుంది అనుకోండి, మేనేజ్మెంట్ లెవెల్లోకి వెళ్ళడానికి హాస్పిటల్స్ అని కాకుండా హాస్పిటల్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకి. ఓకే, బాగుంటుంది. అంటే నర్సుగా ఉండడానికి మేనేజ్మెంట్కి అంతే కదా. ఒక లోకల్ ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి, కార్పొరేట్ హాస్పిటల్ సపోజ్, దాంట్లో నర్సింగ్ స్టాఫ్ అంటే ఒక రకంగా ఉంటుంది. అలానే ఈఎంఐ ఎంబీఏ నర్సింగ్ విత్ ఎంబీఏ ఇలా చేసుకున్నారనుకోండి, చాలా గొప్పలు అవుతారు. ఓకే, లేదు అనుకుంటే ఆర్మీ నర్సింగ్ కోర్సెస్ ఎంఎస్సి దాంట్లో చేయించండి. దాంట్లో చేయడం వల్ల లెఫ్టినెంట్ కల్నల్ నుంచి మంచి పొజిషన్స్ వస్తాయన్నమాట అలాగే ఆర్మీలోకి. సరేనా? ఎంఐ జాతకం చాలా బాగుంది, మీకు గైడెన్స్ ఇవ్వలేకపోవడం ఒకటి. రవిబుధులు కలవటం వల్ల యోగం తగ్గిపోతుంది. రవిబుధులు కలిస్తే యోగం తగ్గుతుంది. దానివల్ల అమ్మాయికి నీటిలో ర్యాంక్ రాలేదు కాబట్టి నర్సింగ్లో జాయిన్ చేశారు. అర్థమైందా? అవును సార్, నీటిలో ర్యాంక్ రాలేక. ఎందుకంటే సిల్లీ మిస్టేక్స్ మర్చిపోతూ ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఇంకో బాబుది చెప్పండి. బాబు పేరు డీటెయిల్స్ చెప్పండి. బాబు పేరు విక్రమంతి దేవరాజ్ కుమార్ సార్. ఓకే, 2007లో పుట్టాడు. ఆగస్టు 13వ తారీఖు. 19 ఆగస్టు 2007. అవును సార్. టైం అండి? ఉదయం 5 గంటలకు సార్, తెల్లవారుజామున. ఎక్కడ పుట్టాడు? ఏ అబ్బాయి కూడా అక్కడేనా? అక్కడే సార్. మీరేం చేస్తుంటారు అప్పలకొండ గారు? సార్ నాది జిరాక్స్ షాప్ సార్, చిన్న ఫ్యాన్సీ షాప్, జిరాక్స్ షాప్. ఓకే, స్వాతి నక్షత్రంలో పుట్టాడు మీ అబ్బాయి? స్వాతి నక్షత్రం సార్. అవునండి, 1వ పాదం, తులారాశి, కర్కాటక లగ్నం. అవును సార్. బాబు జాతకం కూడా చాలా బాగుంది, బాగా చదివించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని బుధులు శ్లోకాలు అలవాటు చేయండి ఇప్పటి నుంచి. శని బుధులు చేయాలి, ఎందుకంటే ఆరోగ్యం కొద్ది కేర్ తీసుకోవాలి. ఓకే, కింద పడటం, దెబ్బలు తగలటం ఇలాంటివి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సార్, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మంచిది. నేను చెప్పినట్టు శని బుధ శ్లోకాలు చేయమను, ఆ అబ్బాయికి మినిమం ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఓకే సార్. ఆ శ్లోకాలు చదవకుండా మళ్ళీ వస్తుందన్నారు, టీవీలో చెప్పి రాలేదు. ఎందుకంటే బాబు జాతకంలో గురుడు చాలా బాగున్నాడు, కుజుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నాడు, రవి బాగున్నారు, యోగం అంతా చాలా బలంగా ఉంది. అందువల్ల ఒక మంచి ఐఐటీ సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శని బుధుల యొక్క కలయిక లాస్ ఆఫ్ ఓరియంటేషన్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందువల్ల వీళ్ళు మర్చిపోతుంటారు, సిల్లీ మిస్టేక్ చేస్తారు. కావున శని బుధులకి శ్లోకాలు చేయించండి. ఎలా అయితే ఫీజులు కట్టారు 2,70,000 అలాగా ఒకసారి శని బుధులకి అయితే జపం చేయించండి బాబు పేరు మీద, బాగుంటుంది.
సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిది, శుభం అండి, విజయస్తు. జయగురత్త సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. జయగురత్త నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? లక్ష్మీ తులసి అండి. లక్ష్మీ తులసి గారు, పుట్టిన వివరాలు చెప్పండి అమ్మా. ఏప్రిల్ 23, 1996 అండి. 96. టైం అమ్మా? ఉదయం 8:18 అండి. 8 గంటల 18 నిమిషాలు. ఎక్కడ పుట్టారమ్మా మీరు? రాజమండ్రిలో అండి. ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం, వృషభ లగ్నం అండి, మిథున రాశి అంటారమ్మా. ఫస్ట్ నేను బేసిక్స్ చెప్తాను. వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు లగ్నం ఉంది, చాలా బలంగా ఉన్నాడు, రవి ఉచ్చ స్థితి, శని లాభం ఉన్నారు. యాక్చువల్గా అయితే ఈ జాతకానికి మంచి రాజయోగాలు, విద్యాయోగాలు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నత స్థితి అధిరోహించాలి. కానీ ఏమైందంటే 2010 నుంచి నీకు గురు మహద స్టార్ట్ అయింది. తర్వాత బుధుడు బలహీనంగా ఉండటం వల్ల మీ యొక్క లైఫ్లో ప్రణాళిక, పైగా ఆడపిల్ల కదా, ఆడపిల్ల అనగానే చేస్తారు మనం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా 10th క్లాస్ అవ్వగానే పెళ్లి చేసి తోసేయాలి. అది రీజన్ ఏమైనా కానివ్వండి. 5 లక్షలు కట్నం ఇస్తారు, చెప్పేదండి 5 లక్షలు కట్నం ఇచ్చేస్తే చెప్తున్నామ్మా, పల్సరు 5 లక్షలు కట్నం ఇస్తాను, చదివించమ్మా అంటే చదివించరు వాళ్ళు. అలా చేసి పిల్లల యొక్క లైఫ్ని పాడేస్తుంటారు. అయితే మీ జాతకం చాలా బాగుంది. ఇప్పటికి కూడా మీకు ఏదైనా అవకాశం ఉంటే చదువుకునే అవకాశం చదవండి, లేదా ఓన్గా ఏదైనా బొటిక్ కావచ్చు, లేకపోతే కలనరీ యాక్టివిటీస్, వంట బాగా వచ్చినట్టయితే క్లౌడ్ కిచెన్ కానీ ఇలా క్యాటరింగ్స్ కానీ మీరు చేస్తే 2026 తర్వాత సూపర్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేమో గురుగారు, అది జీవితం ఏం బాగోలేదండి, వైవాహిక జీవితం కూడా. మీరేం చదువుకున్నారు? 10th చదివానండి. అయ్యో. 10th చదివినంటే మ్యారేజ్ అయిపోయింది. అయ్యో. అయితేనేమో హస్బెండ్ ఏమో ఇప్పుడు వర్క్ సరిగ్గా చెయ్యట్లేదండి, ఇన్కమ్ ఏం రావట్లేదు, ఇంకా ఏమి ఇవ్వట్లేదు. అది చూస్తేనేమో చిన్నపిల్ల, ఒక ఆడపిల్ల. అదే అసలు పాపని చదివించగలమా, తన భవిష్యత్తు తన భవిష్యత్తు బాగుండాలి కదా అని ఆశ అండి. ఏం కాదమ్మా, అన్నీ బాగుంటాయి. ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ అంటారు, మానవ తప్పిదం. తల్లిదండ్రులు ఆడపిల్ల 10th క్లాస్ అవ్వగానే, ఇంటర్మీడియట్ అవ్వగానే తోసేయటం, డబ్బు లేదని కట్నాలు ఇస్తారు, 10 లక్షలు 20 లక్షలు అప్పు చేసి, అదే 10 లక్షలు పెట్టి అరే MBA చదివించరా, బీటెక్ చదివించా, ఎవడండు, నేను ఎంతమంది చూస్తాను కదా. సరే, అయిపోయింది. మీరు హోప్ని లూజ్ అవ్వకండి, మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు ఏం చేయగలరని ఆలోచించండి. మీ వారి మీద అంటే అది గురుగారు, నేను అంటే ఇంట్లో గొడవ పడే టైలరింగ్ నేర్చుకున్నానండి నేను బలవంతమైన. అది ఇప్పుడు పాప ఒక 3 years వచ్చినాయి కదా, పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. పెట్టుకుంటే వర్కౌట్ 2026 తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయండి. 2026 తర్వాత పికప్ అవుద్దామా, గుర్తుపెట్టుకోండి. 26 వరకు ఎలా ఉంటుందంటే, మనం 10 రూపాయలు ఖర్చు పెట్టాం, ఒక 10 జాకెట్లు కుట్టారు అనుకోండి, మనకు రావాల్సిన 1000 రూపాయలు అయితే 200 ఎగ్గొడతారు, 800 ఇస్తారు, కొద్దిగా కష్టంగా నడుస్తూ ఉంటుంది. 26 తర్వాత మీకు మంచి లైఫ్ ఉంటుందమ్మా, చాలా బాగా సక్సెస్ అవుతారు. ఓకే గురుగారు. అదే మా బతుకు బాగుంటేనే పాప భవిష్యత్తు బాగుంటుంది కదా. అసలు మీరు బతుకు భవిష్యత్తు నీ జాతకం చాలా గొప్పదమ్మా. ఎక్కడ హ్యూమన్ ఎర్రర్ అనమాట, అంతే తప్పిదం, హ్యూమన్ ఎర్రర్ అంతే, మానవ తప్పిదం జరిగింది అంతే. నాది ఎక్కడ జరిగిందో తెలియట్లేదండి, అసలు బాగలేదు లైఫ్. వదిలే, ఇప్పుడు బాగుంటుంది కదా. నేను చెప్పిన ఇప్పుడు నాతో మాట్లాడక ముందు నీ లైఫ్ వేరమ్మా, నాతో మాట్లాడిన తర్వాత నేను చెప్పేటువంటి కుజ గురు బుధ శ్లోకాలు చదువుకోండి. మీకు చేంజెస్ రాకపోతే నెక్స్ట్ 1 సంవత్సరం తర్వాత ఎలాగో నేను ఎక్కడో చోట దొరుకుతా, ఆన్లైన్లో తిట్టేచ్చు మీరు. అర్థమైందా? మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎందుకు పోయాయి అనేది కారణాలు ఇవి. అర్థమైందా? మీరు అది పెట్టుకోండి, ఏం కాదు, మిషన్ది పెట్టుకోండి మెల్లమెల్లగా. కానీ చాలామంది ఏం చేస్తారంటే మిషన్ది పెట్టిన తర్వాత మళ్ళీ చీరల వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు కదా, అరువు ఇష్టం స్టార్ట్ చేస్తారు చూసారా, అలాంటి చేయకండి. మీ స్కిల్ నమ్ముకుని చేయండి. ఎందుకంటే మీ జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు, శని బలంగా ఉన్నాడు. స్కిల్ఫుల్ వర్క్ ఏంటి, ఎంబ్రాయిడరీ వర్క్, లేకపోతే ఇవి ఉంటాయి, డిజైనింగ్ వర్క్స్ చాలా ఉంటాయి కదా, లేదా లోన్లో, లేకపోతే ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అని కొత్తవి చాలా చేస్తున్నారు కదా. అది చేసి చిన్నగా ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టుకోండి, మీ ఇంటి చుట్టూ ఫుల్ జనాలు ఉంటారు. అర్థమైందా? 26 తర్వాత ఏమా శ్లోకాలు చాలమ్మా. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి శ్లోకాలు, దేవుడు తెలుసు కదా నీ దగ్గర డబ్బు ఉందో లేదో, అప్పు చేసి పోపు డబ్బాల డబ్బులు తీసి ఏదో చేస్తే దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు, అనుగ్రహించడు. అర్థమైందా? మీ శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి స్నానం చేసుకుని. రోజు గాలి ఎలా పిలుస్తారు అలాగే మీకు ఆడవాళ్ళకి ఎలాగ 5 days రెస్ట్ ఉంటుంది కాబట్టి 25 రోజులు పక్కా చేయండి. అవునండి, 3 చేయాలి, కంపల్సరీ చేయాలమ్మా. ఇంక మీరు దానికి ఏం రెమెడీ లేదు. రెమెడీ ఏంటి, పొద్దున 6 లోపు చేయటమే. రేపొద్దున మిషన్ పెట్టుకుని రేపొద్దున ఒక 50,000 మిగిలిన అనుకోండి నెలకి, అప్పుడు జపాలు చేయించుకోండి.
సరేనా? సరే గురుగారు. సరేనా? మంచిది. నమస్కారం. థ్యాంక్ యూ గురుగారు. శుభం. విజయస్తు. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరండి? మా పేరు పరమేశ్ అండి. పరమేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది వరంగల్ డిస్టిక్ కష్టవన గ్రామం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు పరమేష్ గారు? మా కొడుకు గురించి సార్. బాబు పేరు? సాత్విక్. సాత్విక్. పుట్టిన తేదీలు ఇవ్వండి. 22వ తారీఖు 9వ నెల 2020. 2020. 22 సెప్టెంబర్ 2020. టైం అమ్మా? టైం 11:51 ఉదయం. 11:51. ఎక్కడ పుట్టాడు? వరంగల్ హాస్పిటల్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో పుట్టాడండి బాబు. ఓకే. రాశి వృశ్చిక రాశి, లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది. వృశ్చిక లగ్నానికి గురుడు స్వక్షేత్రము, రవి చాలా బలంగా ఉన్నారు, శని స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా బలమైనటువంటి యోగాలు. అయితే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఈ బాబు జాతకంలో చంద్రకేతుల యొక్క స్థితి వలన మనకి చిన్నపిల్లప్పుడు వచ్చేటటువంటి జలుబు, దగ్గు, తుమ్ములు, ఎలర్జీస్, జ్వరం ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. హై ఫీవర్స్ వస్తే మటుకు కేర్ఫుల్గా ఉండండి మీరు. అయితే బాబుకి ఏమాత్రం అవకాశం ఉన్నా బుధ, కుజ, చంద్రులకి పరిహారాలు చేయించండి. మీ బాబు పుట్టినప్పుడు శని మహర్దశలు, కుజంత దశలు పుట్టాడు కాబట్టి కొంత దీని కర్మశిష్ట దశ అంటారు. కావున ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటామా, ఇలాంటి చిన్న చిన్న భయపడాల్సిన ఏం లేదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కావున కొద్దిగా జాగ్రత్తగా బుధ, కుజ, చంద్రులు సంవత్సరానికి ఒకసారి కంటిన్యూస్గా చేస్తుండండి అబ్బాయి పెద్ద అయ్యే ఉద్యోగం వచ్చేంత వరకు. సరేనా? మీ డౌట్ ఏం చెప్పండి. అదే బాబు వీక్ ఉంటాడు, చదువులో వీక్ ఉంటాడు. వీక్ అంటే అదే కారణం, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని చెప్తున్నా కదా. ఎందుకంటే ఈ అబ్బాయి జాతకంలో ఈ కాంబినేషన్స్ అలా ఉన్నాయి. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, సెట్ అయిపోతుంది, ఏం కాదు. ఒకసారి జపం చేయించండి, తెలుస్తుంది మీకు, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. మీరు ఏం చేస్తుంటారు పరమేశ్ గారు? వ్యవసాయం సార్. వ్యవసాయం. ఓకే, మంచిది. ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుంది, బాగా చదివించండి. అర్థమైందా? ఇప్పుడు నడిచే హెల్త్ ఇష్యూస్ కానీ రేపు రాబోయేటువంటి బుధ మహర్దశలో వచ్చేటువంటి ఈ అబ్బాయి కంటిన్యూస్గా చిన్న చేతికి హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. సరిగ్గా తినకపోవడమా, నలతగా ఉండటమా, లేదా కొత్త బట్టలు వేస్తే దిష్టి తగలటమా, బయటకు వాటర్ చేంజ్ అయితే జలుబు చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి, ఎప్పుడు ఉంటాయండి. ఈ అబ్బాయి సెన్సిటివ్గా ఉంటుంది హెల్త్. దానికి కాను మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజులు కట్టి ఆ అబ్బాయికి ఇంజక్షన్లు పొడిచి ఐవి క్యాన్లు పెట్టే బదులు బుధుడు, కుజుడు, చంద్రుడికి సంవత్సరానికి ఒకసారి పరిహారాలు చేయించండి. ఫిక్స్డ్గా మీరు శ్లోకాలు చేయండి. పిల్లవాడు పెద్ద అయినప్పుడు అబ్బాయితో చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. సరేనా? మంచిదండి. జయగురత్ అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నాను. మా బాబు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను సార్. బాబు పేరు చెప్పండి. శ్రీధర్ అండి. శ్రీధర్. పుట్టిన తేదీలు చెప్పండి సార్. 11/11/1987 సార్. 11/11/87. టైం అండి? రాత్రి 10-10:30 అండి. పుట్టింది గుడ్ల వాళ్ళేరండి, గుడివాడ దగ్గర. గుడివాడ దగ్గర సార్. అది చూడండి, 11 నవంబర్ 1987 బుధవారం అవుతుందండి. అవునండి. 11/11/1987 బుధవారం అండి. బుధవారం అవుతుంది. పుష్యమి నక్షత్రం 1వ పాదం. అవును సార్. అవును సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కర్కాటక లగ్నం, కర్కాటక రాశి అవుతుందండి. ఈ అబ్బాయికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే శని శుక్రుల యొక్క కలయిక, రవి బుధుల కలయిక. ఎక్కడున్నాడు ఈయన? ప్రస్తుతం మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ అండి. పవర్ గ్రిడ్ కదా? అవునండి, గవర్నమెంట్. అవును, మీరు మాట్లాడారు ఒకసారి లాస్ట్ ఇయర్, ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఇంతవరకు అవ్వలేదు సార్. కాదు, నేను చెప్పే ఆ రోజు చెప్పే జాబే ప్రాబ్లం ఆ అబ్బాయికి. గుర్తుందా? 1 year అవుతుంది నేను మాట్లాడి మీకు. అవునండి. పవర్ గ్రిడ్ ఒకటి, ఎన్టీపీసీ, గెయిలు ఇలాంటిలో జిఎంఎన్ కానీ ఆడపిల్లలు పెళ్లి చేసుకోవట్లేదు అంత దూరం వెళ్ళాలని. కాకపోతే అదే దోషం అండి. ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. నేనేమన్నాను, ఇది సబాటికల్ లీవ్ తీసుకుని యూఎస్ వెళ్ళిపోమంటే వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయి. లేదనుకుంటే ఏదో మామూలుగా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఉంటారు కదా పల్లెటూరులో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవాలి. అలాగే పర్వాలేదు అనుకుంటున్నాం. అసలు ఎవరు కూడా నోబడీ ఇంట్రెస్టెడ్ టు గో టు బుర్హాన్పూర్ అండి. అవును, అర్థమైందండి. శనికి బుధుడికి చేయించారా సార్ బాబుకి? శనికి బుధుడికి పరిహారాలు చెప్పాను కదా, చేయించారు అప్పుడు? అప్పుడు మా ఇక్కడ పంతులు గారు ఉంటే పంతులు గారు చేశాడండి. సరే కానండి, వినాయకుడు గారు చేయాలని చెప్పి చేశాడు. వినాయకుడు కాదు సార్, శని బుధుడికి కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ ఒకటి మెయిన్ రీజను అక్కడ చేయటం ఒకటి. రెండో రీజన్ ఏంటంటే ఇక్కడ బుధుడు రవి కలయిక, శని శుక్రుల కలయిక ఇబ్బంది పెడుతుంది. ఓకే, అందుకని ఇప్పుడు మన జనవరిలో అసలు సంబంధాలు రాలేదా మీకు?
వచ్చిన ఏమన్నా అక్కడి నుంచి ఒకటి వచ్చిందండి, మధ్యప్రదేశ్ నుంచి ఒకటి వచ్చింది, కానీ అది సెలెక్ట్ ఇదే అవ్వలేదండి, పిక్ అవ్వలేదు సార్. అది ఎక్కడ ఆటంకాలు ఎక్కడ వస్తున్నాయి సార్? ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేదు, అంత దూరం అంటున్నారండి. అవును, అదే మెయిన్. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నారు, ఓఎన్జీసీ చీఫ్ మేనేజర్, ఐఐటి అబ్బాయి, ఎంటెక్. ఆ అబ్బాయి కూడా పెళ్లి కాదు, 84. ఎవరు చేసుకొని అంటున్నారు, ఎవరు చేసుకుంటున్నారు అమ్మాయిలు. అంత చాలా బాగుంటాడు అబ్బాయి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయండి. శని బుధులకి జపము, క్షీరతర్పణ హోమం దానం చేయించి తర్వాత స్వయంవర కళ చేయించండి. తప్పనిసరిగా అమరంగంతో మంచి జరుగుతుందండి. జయ గురుదత్త అండి, శుభం. మనం కాలర్తో మాట్లాడామండి. అప్పలకొండ గారు వైజాగ్ నుంచి మాట్లాడారు. వాళ్ళ పాప గురించి. ఆ అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి జాతకం చాలా బాగుంది. ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగున్నప్పుడు మరి నీట్ రాస్తే డెఫినెట్గా మార్క్స్ రావాలి కదా, నీట్లో సీట్ రావాలి కదా. ఈ సంవత్సరం నీట్ 26 లక్షల మంది అంత రాశారండి. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు 8th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఒక డెసిషన్ తీసుకుంటారు. మా అమ్మాయిని బైపీసీలో వేయాలి, లేకపోతే అబ్బాయిని వేయాలి, లేకపోతే లాలో వెళ్ళాలి, క్లాట్ రాయాలి, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీలోకి వెళ్ళాలని ఒక టాప్ ఆలోచనలో ఉంటారు కదా. వాళ్ళకి ఆ యోగం ఎక్కడ పోతుందనే తల్లిదండ్రులు తెలుసుకోవాలండి. ఏం చేస్తారంటే 2 లక్షల ఫీజు, ఈ రోజుల్లో 2 లక్షలు తక్కువ ఫీజు ఏది లేదండి నీటికి కానీ కోచింగ్కి. ఒకవేళ పల్లెటూరులో అయితే ₹1,00,000 70,000 తీసుకుంటారు. అప్పు 90% తల్లిదండ్రులు అప్పు చేస్తారు. ₹2 వడ్డీ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు, గోల్డ్ లోన్స్ తీసుకుని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ లోపం వస్తుందంటే, ఏదన్నా నక్షత్రం అడిగి ఈ నక్షత్రానికి వస్తుందా అనేది కాకుండా పూర్తి జాతక విశ్లేషణ. ఆ పాప యాక్చువల్గా జాతకం చాలా చాలా బాగుంది. ఎందుకనంటే వృశ్చిక లగ్నానికి కుజుడు స్వక్షేత్రంలోను, శుక్రుడు స్వక్షేత్రంలోను, రవి స్వక్షేత్రంలోను, గురుడు చాలా బలంగాను, చంద్రుడు లగ్నవందు నీచిలో ఉన్నప్పటికి కూడా భాగ్యాధిపతి లగ్నవందు నీచిలో ఉంటే యోగాన్ని కంపల్సరీ ఇస్తారు అని పూర్ణచంద్రుడే ఉన్నాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అంత బలాలు ఉన్నప్పుడు ఎక్కడ అమ్మాయి నీటిని కోల్పోయింది అంటే రవి బుధులు కలయిక. చాలామంది ఏం చెప్తారు, రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం అంటారండి. ఏ యోగమైనా అందరికీ ఏర్పడదండి. దయచేసి అర్థం చేసుకోవాలి. మా పిల్లల జాతకాల్లో గజకేశ్వరి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఉన్నాయి. యోగాలు పూర్తి అవగాహన లేనప్పుడు చెప్పడం జరుగుతుంది. పుస్తకం చూసుకుని నేను జ్యోతిష్యం చెప్పాను అనుకోండి, మీ అబ్బాయికి రవి బుధులు కలిసారు కాబట్టి బుధాదిత్య యోగం ఉంది, గురుచంద్రులు కలిసారు కానీ గజకేశ్వరి యోగం ఉంది, చంద్రగుజులు చంద్రమంగళ యోగం, మాంస మహాపురుష యోగం, ఆ యోగం అన్నీ ఉంటాయి పుస్తకాల్లో. మనకి నెట్లో కొడితే కంప్యూటర్లో వచ్చేస్తాయి. అది కాదు కదా, ఆ యోగం ఎక్కడ పోయిందని తల్లిదండ్రులు పిల్లలకి తెలియపరచాలి. తెలియపరచడం వల్ల డెఫినెట్గా వస్తుందంటే 90% ఛాన్సెస్ ఉంటాయండి. నేను లాస్ట్ ఇయర్ ఒక కుర్రవాడికి నేను చెప్పి ఓన్లీ శ్లోకాలు చదవమన్నాను. ఆ అబ్బాయి 99.98 అండి, 99.98 వితౌట్ డూయింగ్ ఎనీ పరిహారమ్స్ అండి. పైసా ఖర్చు లేదు, వాళ్ళ నాన్నమ్మకి జపాలు ఏం చేయించలేదు. ఆ కుర్రోడికి ఒకటి చెప్పా, గురుగారు మీ టీవీలో చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎలా చెప్తారు, ఎలా తెలుస్తాయి, నిజంగా నమ్మచ్చా అన్నప్పుడు, ఒరే నువ్వు ఈ శ్లోకాలు చేయరా, నీకు ఐటీ రాబోతే అప్పుడు అడుగు. 99.98 ఓకే. ఇలాగా దాన్ని పట్టుకోవాలి. ఒక పాపకి 4 years బ్యాక్ ఫస్ట్ అటెంప్ట్లో ఎయిమ్స్ అనమాట. వాళ్ళు చెప్పాలేం లేదండి. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తుంటారో వాళ్ళు గమనించాల్సింది, నీటికి వెళ్ళిపోయి 2 లక్షలు తగలబెట్టేస్తాం. మళ్ళీ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, నీటిలో వెళ్ళం వెర్రి అంటే 4th లాంగ్ టర్మ్ కూడా తీసుకుంటారండి. మళ్ళీ 13 ఏళ్ళు చదవాలి. తర్వాత అది అయిపోయిన తర్వాత పీజీకి మళ్ళీ 2-3 years గ్యాప్ వస్తుంది. అక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ జాయిన్, తర్వాత సూపర్ స్పెషాలిటీ, ఇవన్నీ చేయడం 13-14 ఏళ్ళు 16 ఏళ్ళు పడుతుంది. కానీ వెళ్ళే ముందు నిష్ణాతమైన జ్యోతిష్యం తెలుసుకుని మనం ఎంతవరకు సక్సెస్ అవుతాము, ఎక్కడ తేడా పడుతుంది అంటే బుధుడు వల్ల అంత ఇంపాక్ట్ ఉంటుందా. ఏ కోచింగ్ సెంటర్లో అయినా జాయిన్ చేయండి, ఈ బుధుడు వల్ల వచ్చేటువంటి నెగిటివిటీని తీయలేరు. కేవలం ఒక జ్యోతిష్యంలో మాత్రమే సూచనలు ఉంటాయి. వాటిని సాధన, ఒక పైసా ఖర్చు లేదు. రోజు పొద్దున ఒక అరగంట కేటాయించడం. పొద్దున్న 7 కాలేజీకి వెళ్తారు, సాయంత్రం 7 వస్తారు. మా అబ్బాయికి కుదరదు, ఒక అరగంట ముందు చేయండి. హాస్టల్లో ఉన్నారు, స్నానాలు ఉండవు, పాడు ఉండవు, అర్ధరాత్రి నీళ్ళు వస్తాయి. ఈ మాదాపూర్ ఎటు వెళ్తే ట్యాంకులు ఎప్పుడు వస్తే అప్పుడు ఆడపిల్లలు అయితే నరకం చూస్తుంటారు. తల్లిదండ్రులు ఫోర్స్ చేసి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క జ్యోతిష్యం మీద దృష్టి పెట్టరు. జ్యోతిష్యం మూఢనమ్మకంగా అంటే వేరే వాళ్ళ వలన పూర్తి నాలెడ్జ్ లేని వాళ్ళు జ్యోతిష్యం చెప్పడం వల్ల మూఢనమ్మకం అవుతుంది. కానండి జ్యోతిష్యం ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. దీని ద్వారా మీకు 100% ఫలితాలు వస్తాయి. ఒకటి, ఎలాగైతే టీచర్ గారు మంచి కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లవాడికి సబ్జెక్ట్ చెప్తుంటారో, అలాగే ఆస్ట్రాలజర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్పుట్స్, అంటే డబ్బు పెట్టమని నేను చెప్పట్లేదు, రింగ్ వేసి రిజల్ట్ వస్తుందని నేను చెప్పట్లా. ఎవరికి వాళ్ళుగా రోజుకొక 20 నుంచి 30 నిమిషాలు సాధన. వాళ్ళకి ఏ గ్రహం, బుధుడు వల్ల రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ తక్కువగా ఉంటాయి, బుధుడు వల్ల సిల్లీ మిస్టేక్స్ చేస్తాం, బుధుడు వల్ల మనం ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు ఎక్కువగా తప్పు నీటిలో చేసేవాళ్ళు తప్పులు కానివ్వండి, ఐటీస్లో తప్పులు ఏం చేస్తారంటే అండి, ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మార్కింగ్లో. వాడు ఫస్ట్ ఆన్సర్ చదువుతాడు,
ఫస్ట్ ఆన్సర్ మనకు తెలిసినట్టు ఉంటుంది, రెండో వెళ్తాడు, రెండో క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మిస్టేక్ చేస్తాడండి. ఒక్క దాని దగ్గర మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా పెట్టేటువంటి ఎగ్జామ్స్లో 720కి నీట్లో 690 రానండి, 700 రానండి, లోకల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, లేకపోతే ఆల్ ఇండియన్ ఎగ్జామ్స్ కూడా పెడుతుంటారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కొంతమంది, ఎంతైనా రానండి. ఓఎంఆర్ షీట్లో ఒక పదం తేడా పడటం, ఒక మార్కింగ్ తేడా పడటం వల్ల వాళ్ళు 200 కూడా రావు. తల్లిదండ్రులేమో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది బుధుడు యొక్క స్థితి. ఎవరి పిల్లల యొక్క జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటారో వాళ్ళకి సిలీ మిస్టేక్స్, మ్యాథ్స్లో అయితే దేర్ఫోర్ మర్చిపోవడం, ఈక్వల్ టు మర్చిపోవడం, క్యాలిక్యులస్లో ఒక పాయింట్ మర్చిపోవడం, సైన్స్లో ఒక పాయింట్, ఫిజిక్స్లో ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్, కెమిస్ట్రీలో మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నిష్ణాతులైన జ్యోతిష్యులను సంప్రదించండి. లేదా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి దీక్ష కనీసం ఒక 11 రోజులు ఎక్కడంటే మాకు కుదరదు అంటారు, కానీ ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉంటారు. దయచేసి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారో మీ పిల్లల జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకుని బుధుడు యొక్క స్థితిని బేరీజ్ వేసుకుని వాళ్ళు కాంపిటీషన్స్ రాసేటప్పుడు, అది కాంపిటీషన్లో ఏ కాంపిటీషన్ అయినండి, ఈ రోజు వరకు మన లిమిట్ ఏంటి, నీట్ ఐఐటీస్ వరకు మనం చూసినట్లయితే కనుక వాళ్ళకి ఇబ్బంది కలగడానికి కారణాలు బుధుడు ఎంతవరకు ఉన్నాడు తెలుసుకుని బుధగ్రహానికి శ్లోకాలు పఠించడము, డబ్బున్న వాళ్ళేమో జపాలు చేయించుకుంటారు, లేనిచో శ్లోకాలు ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ వస్తాయండి. పొద్దున్న 6 లోపు చేసేటువంటి శ్లోకాలకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు ఉంటాయండి. జై గురుదత్త అండి. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.